రోడ్డు మొత్తంగా వస్తారు వాళ్ళే కాదు అన్ని సంఘాలను కలుపుతారు. అండ్ అలంపూర్కి వెళ్ళి హైదరాబాద్ కూడా మొత్తం రోడ్డు ఇబ్బంది అని చెప్పారు. అట్లా ఎవరి పిలుపు వాళ్ళు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా దిగాలో చూద్దాం. మేము ప్రజాఫ్రంట్ చెప్పినాం, ఏదైతే ఇచ్చినామో రాల్బోతు స్టేడియంలో టేక్ బ్యాక్. అటువంటి పర్మిషన్ మాకు ఎప్పుడు ఇవ్వలేదు ఈ 10 ఏళ్ళ ఉద్యమం. మేము నిజాం కాలేజ్ బుక్ చేస్తే ప్రజాఫ్రంట్ ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టుకోవాలన్న ప్రతి రాష్ట్ర కమిషన్ అక్కడ మార్చినాం. వీడిప్పుడు లాక్డౌన్ స్టేడియం బుక్ చేయలేవాడు. విచిత్రం. ఏపీ ఎన్జిఓస్ మీకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాడు బుక్ చేయలేదు. పర్మిషన్ వీడు లాక్డౌన్ స్టేడియంకి ఇచ్చి షాప్ను రికమెండ్ చేస్తున్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏది ఇవ్వండి వాళ్ళకి. ప్రభుత్వం ఆ పర్మిషన్ ఇప్పిస్తుంది, డబ్బులు కట్టించి ఇప్పుడు లెటర్ వాడు లెటర్ ఇవ్వలే లాక్డౌన్ స్టేడియం. ఇంకా గేమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మన తెలంగాణలోనే ఉండాలి చెయ్యి. అవసరం ఉంటే అడుగులు లేదు మేము మాట్లాడమని చెప్తే వాడు పర్మిషన్ లేదు. వీడు పర్మిషన్ ఇట్లా ఎక్కించాడు. వీడు పర్మిషన్ దిస్ ఇస్ ద థింగ్. అంటే ఈ ప్రాంతాన్ని ఈ రకంగా పరిపాలించబడింది. వాళ్ళకు అప్లికేషన్ లేకుంటే ఇల్లు వస్తుంది. మనం అప్లికేషన్ పెట్టుకుంటూ ఇల్లు పోయి రాంటున్నాం. సో ఫ్రెండ్స్, నేను చాలా సమయం తీసుకొని అనుకో 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఎమోషనల్లీ ఐఎమ్ కనెక్టెడ్ విత్ దిస్ సబ్జెక్ట్. మీరందరూ సీరియస్గా ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీ సీరియస్గా తీసుకున్నారు. మేబీ ఇది ఎంటర్టైన్మెంట్ మీడియం, సినిమా, రేడియో అండ్ ప్రింట్ టెలివిజన్, వీటన్నిటి కూడా అందరం మనం దీంతో కనెక్ట్ అయ్యాయి. నేను సినిమా గురించి మాట్లాడినా గమనిస్తాను, ఇంటర్ కనెక్టెడ్. సో ఈ 4 మనం కాపాడుకోవాలి.